హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. దేశవ్యాప్తంగానే ఎంతో ప్రసిద్ధిగాంచిన క్రైస్తవ మహోత్సవాలు అతి ప్రధానమైన మహోత్సవం నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు. మనం గౌరీపట్నం అని కూడా పిలుస్తాం. అండ్ ఈ 2025 ఈ యొక్క సంవత్సరం మార్చ్ 22, 23, 24, 25 శని, ఆది, సోమ, మంగళవారాల్లో జరగబోయే అతి పెద్ద మహోత్సవాలుగా ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా, ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం మరిన్ని ఎక్కువ ఏర్పాట్లు ఇక్కడ కమిటీ వారు చేస్తున్నారు. అండ్ ఏలూరు అగ్రపీఠాధిపతి పొలిమేర జీరావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో అండ్ ఏంటంటే ఇక్కడ మన నిర్మలగిరి యొక్క డైరెక్టర్ జాన్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఎప్పుడూ లేని విధంగా వచ్చే ఒక్క భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆ ఏర్పాట్లు కూడా మీకు చూపించడానికి ఈరోజు ఎంటీవీ వచ్చేస్తుంది. అండ్ ఎప్పుడు అంటే ఓన్లీ ఒక మహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా కాకుండా నిత్యం 365 రోజులు భక్తులతో కిటకిటలాడే యొక్క పుణ్యక్షేత్రం రోజు నార్మల్ సమయంలోనే ఇంతమంది వ్యక్తులు, ఇంత వందల మంది వస్తారు. అండ్ ఈ యొక్క ఉత్సవాల రోజు 10 లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వచ్చే భక్తులకి ఎటువంటి యొక్క ఆటంకం లేకుండా, అంటే వచ్చేది కూడా వేసవికాలం, ఉన్నది కూడా వేసవికాలం కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళు నివసించడానికి కానీ, వాళ్ళ ఆహార ఏర్పాట్లు కానీ, వాళ్ళ వైద్య సదుపాయాలు కానీ, పోలీస్ ప్రొటెక్షన్ కానీ చాలా అందుబాటులో ఇక్కడ వారు ఏర్పాటు చేస్తున్నారు. నూతనంగా నిర్మలగిరి ప్రాంతంలో పునీత ఆంతోనీ గారి యొక్క ధ్యాన మందిరంలో ఆ యొక్క ప్రాంగణంలో ఆయన యొక్క స్టాచ్యూ కూడా ఇప్పుడు కొత్తగా స్థాపించడం మొదలవుతుంది. బహుశా ఆ యొక్క జరగబోయే మహోత్సవాల కార్యక్రమం భాగంగా అప్పుడు లాంచ్ చేయడం అవుతుంది. అండ్ వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేశారు. అది కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ వచ్చిన భక్తులకి ఏంటంటే 365 రోజులు కిటకిటలాడే యొక్క నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో ఈ యొక్క 4 రోజులు జరగబడే మహోత్సవాలకి వచ్చిన భక్తులకి ఎటువంటి ఎండ యొక్క ఆటంకం కలగకుండా నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది కాలినడకన కూడా నడుస్తారు. చాలామంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి కూడా మోకాల మీద కూడా నడుస్తారు. అలా అదేవిధంగా ఎటువంటి ఆటంకం జరగకుండా, ఎందుకంటే ఈ యొక్క వేసవ సమయంలో ఎండదెబ్బ కానీ వడదెబ్బ కానీ ఎవరికి లేకుండా పక్కనే మళ్ళీ నీటి యొక్క సదుపాయం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్న మెట్లు ప్రతి అన్నిటికి వచ్చిన భక్తులకి కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్ను మనం చూస్తున్నాం. సుమారు 351 అడుగుల యొక్క సమీపంలో ఉన్న ఈ మెట్లు. ఎందుకంటే మ్యాక్సిమం నిర్మలగిరి అంటేనే ఎక్కడానికి ఒక మెయిన్ ఒక దారి ఇది. ఈ యొక్క దారిలో వచ్చిన భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ వాళ్ళు యొక్క షెడ్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందం.
మందసమా మాకై వేడమ్మా మోక్షపు వాకిలి మాకై వేడమ్మా ఉదయపు నక్షత్రమా మాకై వేడమ్మా అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా ఆరోగ్యమాత మాకై వేడమ్మా పాపుల శరణమా మాకై వేడమ్మా శ్రామిక ఆదరువా మాకై వేడమ్మా క్రైస్తవుల సహాయమా మాకై వేడమ్మా సన్మనస్సుల రాజ్ఞి మాకై వేడమ్మా పితరుల రాజ్ఞి మాకై వేడమ్మా దీర్ఘదర్శుల రాజ్ఞి మాకై వేడమ్మా అపోస్తుల రాజ్ఞి మాకై వేడమ్మా వేద సాక్షుల రాజ్ఞి మాకై వేడమ్మా స్తుతియుల రాజ్ఞి మాకై వేడమ్మా కన్య స్త్రీల రాజ్ఞి మాకై వేడమ్మా పునీతుల రాజ్ఞి మాకై వేడమ్మా నిష్కలంక రాజ్ఞి మాకై వేడమ్మా మోక్షారోపణ రాజ్ఞి మాకై వేడమ్మా జపమాల రాజ్ఞి మాకై వేడమ్మా సమాధాన రాజ్ఞి మాకై వేడమ్మా శ్రీ సభరాజ్ఞి మాకై వేడమ్మా గురువుల రాజ్ఞి మాకై వేడమ్మా కుటుంబాల రాజ్ఞి మాకై వేడమ్మా సత్ప్రసాద రాజ్ఞి మాకై వేడమ్మా విశాఖపురి మాత మాకై వేడమ్మా కొండగుడి మాత మాకై వేడమ్మా కోడూరు మాత మాకై వేడమ్మా కొండడామ మాత మాకై వేడమ్మా అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా పరిశుద్ధ మరియమ్మ మాకై వేడమ్మా రక్షకుని మాత మాకై వేడమ్మా నిర్మల మాత మాకై వేడమ్మా కన్యకల కన్యక మాకై వేడమ్మా అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై నీ సుతుని ప్రేమ
మీ పేరమ్మా? నా పేరు వెంకటేశ్వర అండి, గౌరీపట్నం అండి. అంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ అంటే ఎప్పుడు లేనిగా అధిక ఏర్పాట్లతో మహోత్సవాలు చేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం వస్తారు మహోత్సవాలు? బాగుంటుందండి తీర్థం కూడా. 22వ తారీఖు నుంచి 25 దాకా బాగుంటుందండి, డెవలప్ బాగుంటుంది. ఎక్కడెక్కడ నుంచి వస్తారమ్మ ఇక్కడికి? ఎక్కడ దూరాల నుంచి వస్తారండి. ఏలూరు, విజయవాడ, హైదరాబాదు అన్ని ఊర్ల నుంచి వస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులతో వస్తారా? మేము ఇక్కడ ఉంటామండి. బాగుంటుంది. ఏ విధంగా చేస్తారండి? ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తారా? బాగా అవుతుందండి. 22వ తారీఖు నుంచి 3 రోజులు బాగుంటుంది, 25 దాకా. నేను ఎప్పుడు లేనిది కూడా వచ్చిన భక్తులు కూడా షెడ్ ఒకటి ఏర్పించారు. అంటే అవునండి, నీడ కాళ్ళు బాగుందండి, అన్ని సౌకర్యాలు బాగుంది. కొండ మీద డెవలప్ కూడా బాగానే ఉంటుంది. ఇది వరకు కూడా ఎక్కువ డెవలప్మెంట్ ఇది వరకు మీద ఇప్పుడు బాగుందండి. ఇంకా డెవలప్మెంట్ బాగా. పాలకొల నుంచి. పేరు శ్రీనండి. అంటే ఇదేనో సార్ ఇక్కడ రావడం నిర్మలగిరి మహోత్సవం? నిర్మలగిరి రావడం అప్పుడే ఇంచుమించు 15 సార్లు పైన వచ్చాం. 15 సార్లు వస్తుంది. మరి ఈ యొక్క నెల 22 నుంచి 25వ తారీఖు వరకు గొప్పగా మహోత్సవాలు జరుగుతున్నాయి కదా? అవునండి. మరి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వచ్చేంతకు ముందు కూడా వచ్చి ముందు సంవత్సరం కూడా వచ్చామండి. అదే కుదరక కొద్ది ముందు రావాల్సి వచ్చింది. లేని విధంగా కూడా అధిక ఏర్పాట్లు, ఎక్కువ ఏర్పాట్లు చేస్తారు. చాలా బాగుంది, ఏర్పాటు కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎవరికి కూడా ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది అంతా కూడా. ఎవరికి కూడా ఎటువంటి లోటుబాట్లు లేకుండా సెక్యూరిటీ పార్కింగ్ కనుక వాళ్ళకి భోజనం మెయింటెనెన్స్ కనుక ప్రతిదీ కూడా చాలా ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. గతంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఏంటంటే ఇదివరకు కొండపైన ఫెసిలిటీ చాలా తక్కువగా ఉండేది. ప్రతి ఒక్కటి వాటర్ అనగా మనకి భోజనం ఏర్పాటు అనగా ప్రతి ఒక్కరు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తున్నారు ఏర్పాట్లు అయితే. చాలా సౌకర్యంగా ఉంది మాకు. 365 రోజులు అంటే మినిమం తిరణాలు లాగే జరిగే ఒక నిర్మలగిరిలో నిత్యం అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంది, చేస్తున్నారండి. మేము వచ్చిన 15 సార్లు కూడా ఎప్పుడు కూడా భోజనం కూడా ఎప్పుడు మాకు ఇబ్బంది లేదు. భోజనం ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతిసారి కూడా భోజనం కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఏమైనా డెవలప్మెంట్ చేయాలంటారా మీరు? ఏమన్నా ఇంకేమన్నా అన్ని డెవలప్మెంట్ ఉందండి. అంతా బాగుందండి, చాలా బాగుంది సిస్టమ్ అంతా. రావడానికి మీ నమ్మకం ఏంటి? అనుకున్న కోరిక ఎప్పుడు కూడా కంపల్సరీగా 100% అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మనం ఎక్కడ వస్తున్నాం వచ్చిన ఎప్పుడు కూడా మనకి ఎటువంటి ఆటంకం లేదు. ప్రతి ఒక్కటి కూడా మనం అనుకున్నట్టుగా అవుతుంది. మీరు ఎంతమంది వచ్చారు? మేము వస్తాం మామూలుగా మా స్టాఫ్ వచ్చి 12 మంది వచ్చాము. మా అక్కయ్య గారు మొత్తం, మా మామగారు మొత్తం అందరు వచ్చాము. నేను పెద్దరాజు. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 4 సంవత్సరాలు. అంటే ఇక్కడికి వస్తే నమ్మకం మాకు అయినా జరుగుతాయి. మాకు ఇక్కడ వచ్చి అనుకున్న పనులన్నీ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు రావడం కూడా ఎలా వచ్చారు అంటే మీకు ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఎలా అనిపిస్తుంది? ఇబ్బందికరంగా ఉన్నాయి? ఏం ఇబ్బంది కాదు, అన్ని ఫెసిలిటీ బాగున్నాయి. గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగున్నాయి. గతం కంటే ఇంకా బాగున్నాయి. గతం కూడా బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇంకా బాగున్నాయి. ఏది మీ పేరు? నా పేరు మనోజ్. ఏ ఊరు? గౌరీపట్నం. అంటే ఈ యొక్క 22 నుంచి మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఏ విధంగా జరుగుతాయి? చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం. అంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అంటే ఈ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది మేత్రాసనులు వస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో దాన్ని బట్టి ఇంకా భారీగా జరుగుతాయనే అవకాశం ఉంది. అంటే ఇదివరకు కన్నా ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ సమకూరాయి అంటారు. ఇంకా మీకు ఇక్కడ ఏమన్నా కావాలనుకుంటారా? ప్రస్తుతానికైతే అంటే మొన్న రీసెంట్గానే కూలింగ్ వాటర్ కూడా పెట్టారు. ప్రస్తుతానికి మోకాల మీద వచ్చినప్పుడు షెడ్ కూడా వేశారు. అంటే చాలా డెవలప్మెంట్ అయితే బాగుంది. జనం కూడా బాగా వస్తారు. మరి తల్లి యొక్క ఆశీస్సులు కూడా జనాలు పొందుతారు. మేము ఇప్పుడు ఇక్కడ ఉంటాం. డైలీ లేదన్నా ఒక 10,000 మంది దాకా వస్తూ ఉంటారు. ఆదివారం అయితే ఇంకా మనం లక్ చేయలేము. అయితే డైలీ 10,000 మంది దాకా వచ్చే కంటే మరి మహోత్సవాలు 10 లక్షలు. మహోత్సవాలు అంటే లక్షల్లోనే వస్తారన్న ప్రతి సంవత్సరం. మరి అంత మంది వచ్చే వాళ్ళందరికీ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ అరేంజ్ అవుతాయి. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి అన్నీ అంటే ఫుడ్, వాటర్, అంటే ఇక్కడ ఉండటానికి అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ బాగా చేశారు. మెడికల్గా కూడా ఇక్కడ హాస్పిటల్స్ పైన మెడికల్గా అంటే కింద మెడికల్ క్యాంప్ ఉందండి. తిరణాలు జరిగినప్పుడు కూడా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే
చూసుకుంటారు. అంటే తిరణాల్లో కాకుండా మిగిలిన రోజుల్లో కూడా మెడికల్ క్యాంప్ ఉంటుందా? ఉంటుందండి. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.